హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక అదిరిపోయే ఇంట్రెస్టింగ్ డ్రామా గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ స్టోరీలో ఇద్దరు సిస్టర్స్ ఒక నావెల్లోకి వెళ్తారు. ఆ నావెల్లో వాళ్ళిద్దరూ చనిపోతారని వాళ్ళకి ముందే తెలుస్తుంది. అందుకే ఎలాగైనా స్టోరీని మార్చేసి ప్రాణాలు కాపాడుకోవాలని ప్లాన్ చేస్తారు. ఆ ప్రాసెస్లో ఒక కోల్డ్ హార్టెడ్ సీఈఓని పడగొట్టడమే వాళ్ళ మెయిన్ టార్గెట్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో హీరోయిన్ సాంగ్ మిస్టర్ ఫూకి ఒక గిఫ్ట్ ఇచ్చి నిన్ను చూడకపోతే నాకు నిద్ర పట్టదు అని తెగ బిల్డప్ ఇస్తుంది. కానీ ఫూ ఆ గిఫ్ట్ తీసుకుని కారులో నుంచి బయటికి పడేసి వెళ్ళిపోతాడు. అప్పుడు సాంగ్ ఏడుస్తున్నట్టుగా డ్రామా చేసి తన సిస్టర్ లిన్కి కాల్ చేస్తుంది. ఆ డెవిల్ వెళ్ళిపోయాడు, ఇక మనం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తుంది. వీళ్ళిద్దరూ ఆ నావెల్లో కానన్ ఫోల్డర్స్ క్యారెక్టర్స్ అన్నమాట. అంటే తొందరగా చనిపోయే సైడ్ రోల్స్. ఒకవేళ ఒరిజినల్ హీరోయిన్ ఎంట్రీ ఇస్తే వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మిస్టర్ ఫూ ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ కంపెనీ సీఈఓ. సాంగ్ అతని వైఫ్, కానీ అదొక సబ్స్టిట్యూట్ మ్యారేజ్. ఫూ తాతయ్యని చంపడానికి సాంగ్ని పంపారని అందరూ అనుకుంటారు. అది నిజం కూడా. ఇది తెలిస్తే ఫూ తనని చంపేస్తాడని సాంగ్ భయపడి ఎలాగైనా అతన్ని లైన్లో పెట్టాలని డిసైడ్ అవుతుంది. ఇక లిన్ చెప్తుంది, స్టోరీ ప్రకారం నిన్ను మెంటల్ హాస్పిటల్కి, నన్ను ఆఫ్రికాకి పంపించేస్తారు అని. దాంతో ఇద్దరికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇక్కడ ఫూ తన డ్రైవర్తో సూ ఫ్యామిలీ మీద ఒక కన్నేసి ఉంచు, ఎవరైనా మా తాతయ్యని ఏమన్నా చేస్తే సాంగ్ని కూడా వదిలిపెట్టను అని వార్నింగ్ ఇస్తాడు. అయితే ఇంకా ఒరిజినల్ హీరోయిన్ రాలేదు కాబట్టి సాంగ్ తన తెలివితేటలతో ఫూని సెడ్యూస్ చేయడానికి రెడీ అవుతుంది. రౌండ్ 1. ఫూ వస్తుంటే సాంగ్ కావాలని వాటర్ మీద జారి తన మీద పడిపోతుంది. అతన్ని టచ్ చేస్తూ బుట్టలో వేయాలనుకుంటుంది. కానీ ఫూ అస్సలు తగ్గకుండా దారికి అడ్డంగా రాకు అని తనని పక్కకి నెట్టేసి వెళ్ళిపోతాడు. రౌండ్ 2. సాంగ్ స్నానం చేసి వచ్చి ఫూ ఒళ్ళో కూర్చుని తనని డ్రై చేయమని అడుగుతుంది. ఫూ కూడా ఫ్లర్ట్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేస్తాడు. సాంగ్ అతని మెడ మీద కిస్ చేయగానే ఫూ తనని టేబుల్ మీద కూర్చోబెడతాడు. ఇక రొమాన్స్ పీక్స్లో ఉంటుంది అనుకునే లోపు ఫూ వెనకాలన్న ఫైల్ తీసుకొని ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే నాకేం అనిపించదు అని చెప్పి అక్కడ నుంచి చెక్కేస్తాడు. సాంగ్కి బాగా కోపం వస్తుంది. కానీ ఫూ బయటికి వెళ్ళాక అబ్బో తనని చూసి కంట్రోల్ తప్పేలాగా ఉన్నాను అని మనసులో అనుకుంటాడు. సాంగ్ తన సిస్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఫెయిల్ అయ్యాను, వాడు పడట్లేదు అని చెప్తుంది. లిన్ కూడా నేను మా వాడిని పడకూడదాం అనుకుంటే వాడు నన్ను రూమ్లో నుంచి బయటికి తోసేశాడు అని బాధపడుతుంది. ఇలాగే ఉంటే కష్టమని డిసైడ్ అయ్యి మనం మగాళ్ళ మీద కాకుండా సొంతంగా డబ్బులు సంపాదించాలి అని ఫిక్స్ అవుతారు. తర్వాత వాళ్ళిద్దరూ రోడ్డు మీద ఒక పెద్ద డ్రామా ఆడతారు. నీ మొగుడు నా బాయ్ ఫ్రెండ్ ఒకడే, నేను ప్రెగ్నెంట్ అని గొడవ పడుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తారు. ఎవరో అది వీడియో తీసి నెట్లో పెట్టడంతో అది ఫుల్ వైరల్ అవుతుంది. ఆ హ్యాపీనెస్లో వాళ్ళు బార్కి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అదే బార్లో మిస్టర్ ఫూ కూడా తన బ్రదర్తో కలిసి ఉంటాడు. ఫూ చైనాకు వచ్చాడని తెలిసి వాళ్ళ తమ్ముడు షాక్ అవుతాడు. మిస్టర్ ఫూ తన తమ్ముడు మిస్టర్ సేన్తో మాట్లాడుతుంటే సేన్ అంటాడు, అన్నయ్య ముందే తెలిస్తే డ్రింక్స్ అయిపోయేదాకా కాకుండా ముందే వచ్చి నీతో పార్టీ చేసేవాడిని కదా అని అంటాడు. అప్పుడు ఫూ నీ వైఫ్ మిస్సెస్ లిన్ నీకు చాలా సపోర్టివ్ ఉంటుంది అనుకుంటా కదా అని అడుగుతాడు. సేన్ నవ్వుతూ అవును, తను చూడడానికి క్రై బేబీలా ఉంటుంది కానీ లోపల చాలా స్ట్రాంగ్, అసలు ఒక క్వీన్ లాంటిది అని చెప్తాడు. అలా మాట్లాడుతూ సేన్ తన వైఫ్తో గడిపిన టైంని గుర్తు చేసుకుంటాడు. ఒకసారి సేన్ రొమాన్స్ చేద్దామని దగ్గరికి వెళ్తే లిన్ భయపడిపోతుంది. దానికి సేన్ నువ్వే కదా నన్ను రెచ్చగొట్టావని అంటాడు. దానికి లిన్ ఒకవేళ నువ్వు నన్ను సాటిస్ఫై చేయలేకపోతే నాకు వేరే వాడిని వెతుక్కోవడం పెద్ద కష్టం కాదు అని షాక్ ఇస్తుంది. అప్పుడు సేన్ అలా అనకు, నువ్వు ఏం చెప్తే అది వింటాను, నువ్వు నా దానివి మాత్రమే అని తన మెడ మీద కిస్ చేస్తాడు. ఇద్దరు రొమాన్స్లో ఉండిపోతారు. మళ్ళీ ప్రెజెంట్లోకి వస్తే అన్నయ్య నీ దగ్గర ఒక లవర్ ఉన్నట్టుగా విన్నాను, తను చాలా రోజులుగా నీతోనే ఉందంట కదా, తనకి ఏదో ప్లాన్ ఉన్నట్టుంది అని అంటాడు. దానికి ఫూ అవును ఏదో మోటివ్తోనే ఉంది అంటే దానికి సేన్ మరి తెలిసిన అతనిని ఎందుకు భరిస్తున్నావని అంటాడు. అప్పుడే సేన్ అటువైపు తిరిగి అన్నయ్య చూడు అక్కడ నీ లవర్ నా వైఫ్ ఇద్దరు ఉన్నారు అని చెప్పి తన వైఫ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక్కడ సాంగ్ లిన్ ఇద్దరు మనం ఎలాగో సెలబ్రిటీస్ అయిపోయాం కదా, లైవ్ స్ట్రీమింగ్ చేసి కామర్స్ వాడి మనీ సంపాదిద్దాం, అప్పుడు ఈ పిసినారి మొగుళ్ళని వదిలేయచ్చు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే లిన్ హస్బెండ్ సేన్ వచ్చి తన చేయి పట్టుకుంటాడు.
ఎవరిని పిసినారంటున్నావని అడుగుతాడు. లిన్ ఫుల్ మత్తులో ఉండి సాంగ్తో ఏయ్ నా మొగుడు ఇక్కడే ఉన్నట్టు నాకు హల్యూసినేషన్ కలుగుతుంది అని అంటుంది. సేన్ కోపంగా నీ మొగుడిని హల్యూసినేషన్ అంటావా, నా గురించి ఇదేనా నీ థాట్ అని అడుగుతాడు. సాంగ్ అడ్డం వచ్చి నువ్వు మా అక్కని అలా ఎలా ఎత్తుకుని వెళ్ళిపోతావు, ఇది రూల్స్కి విరుద్ధం, నేను పోలీసులకి ఫోన్ చేస్తానని బెదిరిస్తుంది. సేన్ నవ్వుతూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు ఎవరున్నారు అని అంటాడు. వెనక మిస్టర్ ఫూ నిలబడి ఉంటాడు. సాంగ్ మత్తులో అతన్ని గుర్తుపట్టకుండా హలో హ్యాండ్సమ్, ఒక నైట్కి ఎంత తీసుకుంటావని అడుగుతుంది. ఫూ చిరాగ్గా నేనెవరో సరిగ్గా చూడు అని అంటాడు. సాంగ్కి దాహం ఇస్తుందని చెప్తే ఫూ ఐస్ వాటర్ తాగించి ఇప్పుడు స్పృహలోకి రా అని అంటాడు. సాంగ్ ఆ ఐస్ ముక్క తీసుకొని ఫూ మెడ మీద టచ్ చేస్తూ తనని రెచ్చగొడుతుంది. దాంతో ఫూ కూడా కంట్రోల్ తప్పి ఇదంతా నువ్వు కోరి తెచ్చుకున్నదే అని సాంగ్ని గట్టిగా పట్టుకొని ఫోర్స్గా కిస్ చేస్తాడు. ఇది చూసి సేన్ లిన్ షాక్ అవుతారు. సాంగ్ కొంచెం స్పృహలోకి రాగానే పక్కకి జరిగి సర్వీస్ చాలా బాగుంది అని తనకి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోబోతూ ఉంటుంది. ఫూ తనని ఆపి నీకు మత్తు దిగాక నీ లెక్కలు తేలుస్తాను అని అంటాడు. సాంగ్ నువ్వు ఎప్పుడు అంత సీరియస్గా ఎందుకుంటావని అడిగితే దానికి ఫూ నువ్వు పద్ధతిగా ఉంటే నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను, లేదంటే ఈ ఫూ ఫ్యామిలీ నుంచి నిన్ను మాయం చేసేస్తాను అని చెప్పి తనని ఇంటికి ఎత్తుకుని వెళ్తాడు. నెక్స్ట్ డే లిన్ కాల్ చేసి నైట్ జరిగినవన్నీ గుర్తు చేస్తుంది. అప్పుడు సాంగ్కి ఒక ఐడియా వస్తుంది. నావెల్లో హీరోయిన్ హీరో వాళ్ళ తాతయ్య మనసు గెలుచుకొని హీరోకి దగ్గరవుతుంది. ఇప్పుడు తాతయ్య చనిపోకముందే నేను ఆయన మనసు గెలుచుకుంటే హీరో నావాడైపోతాడు కదా అని ప్లాన్ వేస్తుంది. సాంగ్ వెంటనే హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ బాడీ గార్డ్స్ తనని ఆపిన ఎలాగోలా తాతయ్య దగ్గరికి వెళ్తుంది. సాంగ్ మాట్లాడే తీరు నచ్చి తాతయ్య ఇంప్రెస్ అయిపోయి చాలా ప్రాపర్టీ పేపర్స్, లగ్జరీ కారు కీస్, రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ గిఫ్ట్గా ఇస్తాడు. నువ్వే నా పర్ఫెక్ట్ మనవరాలివి అని పొగిడేస్తాడు కూడా. ఇది తెలిసిన ఫూ బాడీగార్డ్ అతనికి ఫోన్ చేస్తాడు. ఫూకి చాలా కోపం వస్తుంది. సాంగ్ తన తాతయ్యని ఏదో ఒకటి చేస్తుందని భయపడి తనని బయటికి గెంటేయమని చెప్తాడు. సాంగ్ ఇంటికి రాగానే ఫూ కోపంగా స్మోక్ చేస్తూ ఉంటాడు. సాంగ్ దగ్గరికి వెళ్ళి స్మోకింగ్ హెల్త్కి మంచిది కాదు అని చెప్పగానే ఫూ తన గొంతు పట్టుకుని నీకెంత ధైర్యం ఉంటే మా తాతయ్యని ట్రాప్ చేస్తావు, నిన్ను చంపేస్తే కాల్చడానికి కూడా ఎవడు మిగలడు అని అరుస్తాడు. సాంగ్ భయపడుతూ నేను జస్ట్ తాతయ్యని చూసుకోవడానికి వెళ్ళాను అని చెప్తుంది. నువ్వు కోపంగా నువ్వు సూ ఫ్యామిలీ ఏజెంట్వి కదా, ఆయనకి హామ్ చేయడానికే వెళ్ళావని అంటాడు. అప్పుడు సాంగ్ నేను ఆ ఫ్యామిలీతో సంబంధాలన్నీ తెంచుకున్నాను, ప్లీజ్ నన్ను వదులు, నొప్పిగా ఉంది అని ఏడుస్తుంది. అప్పుడు ఫూ ఒక వీడియోని చూపిస్తాడు. లిన్ ఇంకా సాంగ్ గొడవ పడ్డ వీడియో. బయట ఇంత స్ట్రాంగ్గా ఉండే నువ్వు నా ముందు ఇంత వీక్గా ఎందుకు నటిస్తున్నావు, అసలు ఏ ఉద్దేశంతో మా తాతయ్యని కలిశావని అరుస్తాడు. ఫూ తన టై విప్పేసి సాంగ్ చేతులు కట్టేసి తన గొంతు పట్టుకుంటాడు. ఈ అమ్మాయిని చూసి నేను ఎలా అట్రాక్ట్ అవుతున్నాను అని తనలో తాను తిట్టుకుంటూ ఉంటాడు. సాంగ్ అప్పుడు నిజం ఒప్పుకుంటుంది. అవును, నేను నీ ముందు అమాయకంగా నటిస్తున్నాను. నువ్వు చెప్పావని పొద్దున్నే 5 గంటలకే లేచి నీకు నచ్చిన వైట్ డ్రెస్ వేసుకుని నీకు ఇష్టమైన ఫుడ్ వండి పెడుతున్నాను, ఎందుకంటే నాకు నువ్వంటే ఇష్టం, నువ్వు కూడా నన్ను ఇష్టపడాలని ఇదంతా చేస్తున్నాను అని ఎమోషనల్గా చెప్తుంది. అంతేకాకుండా నేను మీ తాతయ్యని చంపాలనుకుంటే ఎప్పుడో విషయం ఇచ్చి చంపేసేదాన్ని కదా అని సాంగ్ అనగానే ఫూకి తన బాడీగార్డ్ చెప్పిన మాట గుర్తుకొస్తుంది. సాంగ్ వల్ల తాతయ్య చాలా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉన్నారని అతను చెప్పుంటాడు. అప్పుడు సాంగ్ ఫూ చేయి పట్టుకుని తన గొంతు మీద ఫేస్ మీద పెట్టుకుంటూ నిన్ను మీ తాతయ్యని హర్ట్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావని నేనేం బాధపడను అని సాఫ్ట్గా అంటుంది. ఫూ కరిగిపోయి నువ్వు అబద్ధం చెప్తే రిజల్ట్ దారుణంగా ఉంటుంది, సరే నువ్వు ఇంతగా ట్రై చేస్తున్నావు కాబట్టి నేను కూడా నిన్ను ఇష్టపడడానికి ట్రై చేస్తాను అని చెప్పి తనని గట్టిగా కిస్ చేస్తాడు. సాంగ్ తన చేతిలో నొప్పి పుడుతున్నాయని చెప్తే కట్లు విప్పేసి నీకు కాంపెన్సేషన్ ఏం కావాలో కోరుకో అని అడుగుతాడు. నెక్స్ట్ డే సాంగ్ తన సిస్టర్ లిన్ దగ్గరికి వెళ్ళి చూడు నాకు 2 హౌసెస్ వచ్చాయని హ్యాపీగా చెప్తుంది. లిన్ కూడా నాకు రోల్స్ రాయ్స్ కార్ వచ్చింది అని మురిసిపోతుంది. ఇక లిన్ తనతో నైట్ మా వాడు నా మీద చాలా ప్రేమ చూపించాడు, నన్ను పడుకోబెట్టడానికి కూడా హెల్ప్ చేశాడు అని అంటుంది. అప్పుడు వీళ్ళిద్దరూ ఒక విషయం గమనిస్తారు, ఫూకి సేన్కి ఇద్దరికీ ఇన్సోమేనియా ఉంది అని. వీళ్ళు పక్కన ఉంటేనే వాళ్ళకి నిద్ర పడుతుంది, అంటే వీళ్ళ జాబ్ సేఫ్ అనమాట. అయితే సడన్గా ఫోన్ నుంచి సాంగ్కి కాల్ వస్తుంది. ఈ నైట్ ఒక బ్యాంకెట్ పార్టీ ఉంది, నా పార్ట్నర్గా వస్తావా అని అడుగుతాడు. సాంగ్ హ్యాపీ అయ్యేలోపు ఫూ అసిస్టెంట్ వచ్చి సార్ మిస్ మూన్ అంటే ఒరిజినల్ హీరోయిన్
ప్లాన్ కంటే ముందే తిరిగి వచ్చేస్తుంది. మీరు తనని పికప్ చేసుకోవడానికి వెళ్తారా అని అడుగుతాడు. అది వినగానే సాంగ్ ఫోన్ కట్ చేసేస్తుంది. అయిపోయింది, ఒరిజినల్ హీరోయిన్ వచ్చేస్తుంది, ఇక మన పప్పులు ఉడకవు, ఇక్కడ నుంచి పారిపోదాం పదా అని లిన్కి చెప్తుంది. వెంటనే వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్న కాస్ట్లీ బ్యాగులు, బట్టలు, శాండిల్స్, క్రెడిట్ కార్డ్స్ అన్నీ సర్దేసుకుంటారు. ఇంట్లో ఉన్న ఖరీదైన సామాన్లన్నీ సాంగ్ అమ్మేసి బిలియన్ల కొద్ది డబ్బుని పోగు చేస్తుంది. మరి ఫూ అడిగితే అని లిన్ భయపడితే సాంగ్ తనతో నావెల్ ప్రకారం హీరోయిన్ రాగానే ఫూ పాతవన్నీ మర్చిపోయి తన కోసం అన్నీ కొత్తవి కొంటాడులే అని ధీమాగా చెప్తుంది. తర్వాత ఇద్దరు కలిసి ఒక బార్కి వెళ్ళి ఇక్కడ హ్యాండ్సమ్ మెయిల్ మోడల్స్ని పిలిపించుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సాంగ్ ఒక మెయిల్ మోడల్ బాడీని చూస్తూ వీడు ఫూ లాగా లేడు అని కామెంట్ చేస్తుంది. ఇక్కడ ఫూ ఒక బొకే తీసుకొని సాంగ్ రూమ్కి వెళ్తే అక్కడ సామాన్లు ఏమీ ఉండవు, జస్ట్ ఒక నోట్ ఉంటుంది. నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను, వన్ సైడ్ లవ్తో నేను అలసిపోయాను, నీకు నీ ట్రూ లవ్ దొరకాలని కోరుకుంటున్నాను అన్నట్టు నీ డైమండ్ నెక్లెస్, షూస్ అన్నీ తీసుకెళ్ళిపోతున్నాను, నువ్వు ఎలాగో రిచ్ కాబట్టి ఫీల్ అవ్వవు కదా అని అందులో ఉంటుంది. అప్పుడే సేన్ పరిగెత్తుకుంటూ వచ్చి బార్లో వీళ్ళు మోడల్స్తో ఉన్న వీడియోని చూపిస్తాడు. ఫూ, సేన్ ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్తారు. సాంగ్ మత్తులో ఫూని చూసి నువ్వు చాలా బాగున్నావని అంటుంది. ఫూ కోపంగా నేనెవరో సరిగ్గా చూడు అని అరుస్తాడు. సేన్ తన వైఫ్ లిన్ని ఎత్తుకొని కిస్ చేస్తూ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. సాంగ్ తనని వదలమని ఫూతో గొడవ పడుతుంది. నన్ను టచ్ చేయకు, నాకు చాలా డబ్బుంది, నీ అవసరం లేదు అని అరుస్తుంది. ఫూకి పిచ్చి కోపం వచ్చి అంటే నువ్వు నా దగ్గర ఉంది జస్ట్ మనీ కోసమేనా అని అడిగితే సాంగ్ కూడా అవును, నిజం తెలిసిపోయిందిగా, నీ దగ్గర ఉన్న మనీ కోసమే ఉన్నాను అని మొహం మీదే చెప్పేస్తుంది. ఫూ కోపంతో తనని కొట్టడానికి చెయ్యెత్తి ఆగిపోతాడు. మనీ కోసం ఒకరిని ప్రేమిస్తున్నానని ఎలా అబద్ధం చెప్తావు, ఇక ఎప్పుడు నా కంట పడకు అని అరుస్తాడు. సాంగ్ కూడా సరే నీ మాట మీదే ఉండు అని వెళ్ళిపోతూ ఉంటే ఫూ మళ్ళీ తన చేయి పట్టుకుంటాడు. అప్పుడు సాంగ్ నువ్వు ఇంత క్రూరంగా కూల్డ్ హార్టెడ్గా ఉంటే నేను ఎవరూ ఇష్టపడరు, నేను కూడా నిన్ను హేట్ చేస్తున్నాను అని అనగానే ఫూ తన నోరు మూసేసి ఎమోషనల్గా నేను నా పద్ధతులు మార్చుకుంటే అప్పుడైనా నువ్వు నన్ను లైక్ చేస్తావా అని అడుగుతాడు. సాంగ్ మాత్రం నువ్వు తెలుసుకోవాలని ఉన్నా నేను చెప్పును అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫూ తనని ఎత్తుకొని ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే సాంగ్ నిద్ర లేచి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అని అడిగితే ఫూ ఇది నా ఇల్లు, నువ్వు నా బందీవి అని మర్చిపోయావా అని తన మెడ మీద కిస్ చేస్తాడు. సాంగ్కి మత్తు దిగిపోతుంది. నేను వెళ్ళిపోతాను అంటే ఫూ తనని ఆపి నువ్వు ఖర్చు చేసిన మనీ లెక్క తేల్చాలి అని అంటాడు. అవి నేను కష్టపడి సంపాదించిన మనీ కదా అని సాంగ్ అంటే నెలకి 1 మిలియన్ సంపాదించడం అంత ఈజీ కాదు అని ఫూ అంటాడు. తను వెళ్ళబోతూ ఉంటే నా డబ్బులు తీసుకొని వెళ్తున్నావా, అయితే తిరిగి ఇచ్చేయని అంటాడు. వెంటనే సాంగ్ ప్లాన్ని మార్చేసి ఫూని హక్ చేసుకొని నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని తెగ యాక్టింగ్ చేస్తుంది. అంత ప్రేమే ఉంటే నా మనీతో బార్లో ఏం చేస్తున్నావని ఫూ అడుగుతాడు. అప్పుడే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందని అసిస్టెంట్ చెప్తాడు. సాంగ్ తినడానికి వెళ్తుంది. ఫూ నవ్వుకుంటూ నువ్వు భలే యాక్టింగ్ చేస్తావు సాంగ్, జస్ట్ డబ్బు కోసమే నా దగ్గర ఉన్నావని నాకు బాగా తెలుసులేని అనుకుంటాడు. సాంగ్ తింటూ ఉన్నప్పుడు ఫూ వల్ల మేనత్త అక్కడికి వస్తుంది. ఈవిడ నావల్లో సాంగ్ని తెగ ఇబ్బంది పెట్టే క్యారెక్టర్ అనమాట. రాగానే సాంగ్ని కొట్టబోతూ ఉంటే సాంగ్ ఆవిడ చేయి పట్టుకుని ఆపేస్తుంది. నీ వల్లే ఫూ వేరే సంబంధాలు చూసుకోవడం లేదు అని మేనత్త అరిస్తే సాంగ్ రివర్స్లో అంటే నా హస్బెండ్ హార్ట్ నా దగ్గరే ఉందన్నమాట, మరి నా హస్బెండ్ని నేను కంట్రోల్ చేయకూడదా అని అంటుంది. అప్పుడు ఆ మేనత్త 5 మిలియన్స్ చెక్ ఇచ్చి మా ఫూని వదిలేసి వెళ్ళిపో అని అంటుంది. దానికి సాంగ్ నవ్వి నీ మేనల్లుడి బాడీకి ఫిగర్కి నువ్వు ఇచ్చే రేటు ఇంతేనా, నువ్వు అసలు అతన్ని ఎఫర్ట్ కూడా చేయలేవని అంటుంది. ఇదంతా పక్కనే ఉండి వింటున్న ఫూకి ఒక పక్క కోపం, ఇంకో పక్క నవ్వు వస్తాయి. సాంగ్ ఇంకాస్త రెచ్చగొడుతూ ఫూ చాలా కోపంగా మొండిగా ఉంటాడు. నాలాంటి అమ్మాయి తప్ప అతన్ని ఎవరూ భరించలేరు, మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్తుంది. మేనత్త కోపంతో సాంగ్ని కొట్టబోయి కేక్ మీద పడిపోతుంది. కోపంతో కత్తి తీసుకొని సాంగ్ వెంట పడుతూ ఉంటే ఫూ ఎంట్రీ ఇచ్చి బాడీ గార్డ్స్తో ఆవిడ్ని బయటికి గెంటేస్తాడు. నా డాడీకి హెల్త్ బాగోలేక ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళావని నిలదీసి ఇక మీద సాంగ్ గురించి ఏమన్నా అంటే నిన్ను బ్యాంక్రప్ట్ చేయిస్తానని బెదిరించి వార్నింగ్ ఇస్తాడు.
ఆ 5 మిలియన్ల కార్డ్ చూస్తూ ఫూ నా గురించి నీ ఉద్దేశం ఇదా అని అడిగితే సాంగ్ నేనేం అబద్ధం చెప్పలేదు కదా అని ఆ కార్డ్ని లాక్కోబోతుంది. ఫూ అది ఇచ్చేసి నీకు మనీ అంటే చాలా ఇష్టం కదా, నా దగ్గర చాలా ఉన్నాయిలే అని మనసులో అనుకుంటాడు. తర్వాత ఒక కండిషన్ పెడతాడు, నెలాఖరు వరకు నేను నీకు పాయింట్స్ ఇస్తాను, నువ్వు నా రూల్స్ పాటిస్తే ఆ మనీ నీవే, లేదంటే కట్ చేస్తాను అని అంటాడు. సాంగ్ కూడా ఒప్పేసుకుంటుంది. ఫూ తనని కిస్ చేయమని అడుగుతాడు. సాంగ్ మనీ కోసం తప్పదు కదా అని రొమాంటిక్గా కిస్ చేస్తుంది. ఇక్కడ ఆ మేనత్త ఏడుస్తూ మిస్సెస్ బాయ్ అంటే ఒరిజినల్ హీరోయిన్ వాళ్ళ అంకుల్ దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తుంది. వాళ్ళు వెంటనే బాయ్కి కాల్ చేసి చైనాకు వచ్చేసాయి, నీకు ఫూతో పెళ్లి చేయాలి అని చెప్తారు. తను కూడా ప్రాజెక్ట్ ఫినిష్ చేసి వస్తానని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో సాంగ్ లిన్ను కలుస్తారు. లిన్ మెడ మీద లవ్ బైట్ చూసి సాంగ్ ఆట పట్టిస్తుంది. లిన్ తన హస్బెండ్తో గడిపిన నైట్ గురించి సిగ్గుపడుతూ చెప్తుంది. కానీ ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఫూ సేన్ ఇద్దరు వీళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేసేసారు. హీరోయిన్ రాగానే మనల్ని రోడ్డు మీద పడేస్తారు, అప్పటికి మన దగ్గర పైసా ఉండదు అని బాధపడతారు. అప్పుడు సాంగ్ ఒక ఐడియా ఇస్తుంది. మనం షార్ట్ డ్రామాస్ తీద్దాం, డబ్బులు సంపాదించి మన కాళ్ళ మీద మనం నిలబడదామని ప్లాన్ వేస్తారు. డబ్బులు సంపాదించడానికి షార్ట్ డ్రామాస్ తీయడం మంచి ఐడియా అని సాంగ్ అంటే లీన్ కూడా సరే అని డిసైడ్ అవుతుంది. ఇక నెక్స్ట్ సీన్లో మిస్టర్ ఫూ ఆఫీస్ పనిలో బిజీగా ఉంటే సాంగ్ ఒక కేక్ పట్టుకుని అక్కడికి వెళ్తుంది. ఏం కావాలి అని ఫూ అడిగితే నువ్వు చెప్పావు కదా నిన్ను ఖుషి చేస్తే నెలాఖరున 1 మిలియన్ ఇస్తానని, అందుకే వచ్చాను అని చెప్పి అతని ఒళ్ళో కూర్చుంటుంది. ఫూ బిల్డప్ ఇస్తూ నాకు నువ్వు తెచ్చిన టైం నచ్చలేదు, ఈ స్ట్రాబెర్రీలు అస్సలు బాగోలేవు, నాకు అసలు నచ్చవు అని అంటాడు. అప్పుడు సాంగ్ నోరు మూసుకో అని చెప్పి ఒక చెర్రీని తన నోటితో అతనికి తినిపిస్తూ తెగ రెచ్చగొడుతుంది. ఫూ కరిగిపోయి తనని కిస్ చేసి సరే ఈ పని మాత్రం బాగా చేసావని మెచ్చుకుంటాడు. నెక్స్ట్ డే సాంగ్ నిద్ర లేచేసరికి ఫూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కానీ టేబుల్ మీద ఒక నోట్బుక్, క్రెడిట్ కార్డ్ ఉంచుతాడు. సాంగ్ అకౌంట్లో 1 మిలియన్ పడగానే తను ఫుల్ హ్యాపీ అయిపోయి వెంటనే షార్ట్ డ్రామా పనులు మొదలు పెట్టేస్తుంది. ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ అందరినీ సెలెక్ట్ చేసి షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తుంది. నేను నా సిస్టర్ తొందరలోనే కోటీశ్వరులం కాబోతున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెడుతుంది. అది చూసిన ఫూకి ఎక్కడో కాలుతుంది. వెంటనే తన డ్రైవర్ని తీసుకొని షూటింగ్ స్పాట్కి వెళ్తాడు. అక్కడ సాంగ్ హీరో షావ్తో కలిసి ప్రపోజల్ సీన్ షూట్ చేస్తూ ఉంటుంది. ఫూని చూడగానే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని సాంగ్ అడుగుతుంది. ఫూ జెలసీగా ఫీల్ అవుతూ ఆ హీరోతో పరిచయం లేని పర్సన్తో అంతలా లవ్ ఎలా కన్ఫెస్ చేస్తామని గొడవకి దిగుతాడు. ఇది యాక్టింగ్ సార్ అని హీరో అంటే సాంగ్ నా గర్ల్ ఫ్రెండ్ అని ఫూ అందరి ముందు చెప్తాడు. సాంగ్ ఆ మాటకి మురిసిపోతుంది. ఫూ అందరికీ పార్టీ ఇస్తాడు. కానీ ఆ హీరో షావ్ అందరికీ నూడిల్స్ని ఆర్డర్ చేస్తాడు. సాంగ్ నేను నీకు మనీ ఇచ్చేస్తాను షావ్ అని అంటే ఫూకి ఇంకా మండుతుంది. అప్పుడే ఒక క్రూ మెంబర్ తగిలి ఫూ కింద పడబోతూ ఉంటే సాంగ్ స్టైల్గా అతన్ని క్యాచ్ చేస్తుంది. ఆ సీన్ని ప్రొడ్యూసరు షూట్ చేసేస్తాడు. తర్వాత ఫూ సాంగ్ని అక్కడి నుంచి లాక్కెళ్తుంటే నాకు ఇంకా పని ఉంది అని సాంగ్ అరుస్తుంది. నువ్వు వాడితో ఫ్లర్ట్ చేస్తున్నావా అని ఫూ అంటే నీకు జెలసీగా ఉందా, నా గుండెల్లో ఉన్నది నువ్వే అని సాంగ్ తన్ని హక్ చేసుకుని మేనేజ్ చేస్తుంది. ఫూ మాత్రం ఆ హీరోని పనిలోంచి తీసేయి, లేదంటే నీ పాయింట్స్ కట్ చేసి శాలరీ ఇవ్వను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. సాంగ్ కోపంతో పిసినారి మొగుడ, నేనే డబ్బులు సంపాదించి నీకు దూరంగా ఉంటా అని తిట్టుకుంటుంది. కారులో వెళ్తూ ఉంటే డ్రైవర్ చెప్తాడు, బాస్ మిస్ బాయి చైనాకి తిరిగి వస్తుంది, తనని పికప్ చేసుకోవడానికి వెళ్దామా అని అడుగుతాడు. ఫూ చిరాగ్గా నాకంత ఖాళీ లేదు అని అంటాడు. అవార్డ్ ఫంక్షన్ టికెట్స్ సాంగ్కి ఇద్దామా అని డ్రైవర్ అడిగితే ఫూ వద్దంటాడు. కానీ సాంగ్ లిన్ ఎలాగోలా టికెట్ సంపాదించి అవార్డ్ ఫంక్షన్కి వెళ్తారు. సాంగ్ తన నోట్బుక్ తీసి ఫూని ఎలా పడగొట్టాలి అని లిన్తో డిస్కస్ చేస్తూ ఉంటుంది. అదే ఫంక్షన్కి మిస్టర్ ఫూ సేన్ కూడా వస్తారు. సేన్ ఆట పట్టిస్తూ ఫూ ఆ హీరో షావ్ని గర్ల్ ఫ్రెండ్ని ఎత్తుకెళ్ళిపోయేలాగా ఉన్నాడు అని అంటాడు. అలాగే మిస్ బాయ్ గురించి అడిగితే తను నాకు చెల్లెల్లాంటిది, సాంగ్కి మనీ మీదనే లవ్ ఉంది అని ఫూ బిల్డప్ ఇస్తాడు. సాంగ్ పలకరించిన ఫూ ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాడు. అవార్డ్ ఫంక్షన్లో మిస్ బాయ్కి అవార్డు వస్తుంది. తను స్టేజ్ మీద ఫూకి థ్యాంక్స్ చెప్తుంది. బాయ్ ఫ్రెండ్ ఒకరు సాంగ్ని చూసి తన ఫేస్ వంకరగా ఉంది అని వెటకారం చేస్తే హీరో షావ్ మధ్యలోకి వచ్చి నీ మొహం చెత్తలాగా ఉంది అని రిటార్ట్ ఇస్తాడు. అవార్డ్ ఫంక్షన్ దగ్గర మిస్ బాయ్ ఫ్రెండ్ సాంగ్ని వెటకారం చేస్తూ ఉంటే షావ్ గట్టిగా సమాధానం ఇస్తాడు. అప్పుడు బాయ్ తన ఫ్రెండ్ని ఆపుతూ షావ్ జస్ట్ సాంగ్ గురించి కంగారు పడుతున్నాడు,
నా విషయంలో ఫూ ఎలాగో సాంగ్ విషయంలో షావ్ కూడా అలా అన్నమాట అని బిల్డప్ ఇస్తుంది. షావ్ మాత్రం నన్ను నీతో పోల్చుకోకు అని చెప్పి సాంగ్ చెయ్యి పట్టుకుంటాడు. అది చూసి ఫూ వచ్చి సాంగ్ 2 చేయి పట్టుకుంటాడు. సాంగ్ కోపంగా ఫూ చేతిని విదిలించుకుని వెళ్ళిపోతే షావ్ కూడా తన వెనకాలే వెళ్తాడు. బాయ్ ఫూ దగ్గరికి వెళ్ళి నేనేం తప్పు మాట్లాడలేదు కదా, నా ఫ్రెండ్ సాంగ్ గురించి తెలుసుకోవాలని అడిగింది అంతే అని నటిస్తుంది. ఫూ కోపంగా బాయ్ చేతిని విదిలించి నీ కుక్కల్ని కంట్రోల్లో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత లిన్ వచ్చి సాంగ్తో వీళ్ళిద్దరూ మెయిన్ లీడ్స్ కదా, ఈ ప్లాట్ మార్చలేం మనమని అంటుంది. సాంగ్ సరే నా మైండ్ పాడైపోయింది, మన డ్రామా సగం అయిపోయింది, ఇప్పుడు పారిపోతే మన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. వీడు తనతో ప్రేమలో పడినా మనం ఏదోటి చేసి డీల్ చేద్దామని డిసైడ్ అవుతుంది. ఇక్కడ మిస్ బాయ్ ఒక స్కెచ్ చేస్తుంది. వైన్ని కావాలని ఫూ మీద పోసి బట్టలు మార్చుకోవడానికి అతన్ని రూమ్కి తీసుకెళ్ళి రొమాన్స్ చేయాలనుకుంటుంది. తను వైన్ పోయబోతూ ఉంటే సాంగ్ మధ్యలో రెయిన్ కోట్ వేసుకొని అడ్డొస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. నీకేమైనా పిచ్చా అని బాయ్ ఫ్రెండ్ అడిగితే లేదు, వర్షం వస్తుందేమో అని ప్రిపేర్ అయ్యాను, పైగా నీ మీద వైన్ పడకుండా కాపాడాను కదా అని సాంగ్ సెటైర్ వేస్తుంది. ఫూ విడ్డూరం కాకపోతేను అని చెప్పి బాయ్ని బట్టలు మార్చుకోవడానికి లోపలికి తీసుకుని వెళ్తాడు. లోపల బాయ్ తన డ్రెస్ చిప్పు వేయమని ఫూని అడుగుతుంది. ఫూ నేను చేయలేను అని మొహం మీదే చెప్పేస్తాడు. తను పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తూ మనకి చిన్నప్పుడే పెళ్ళి కావాల్సింది కదా అని అంటే ఫూ నాకు అవసరం లేదు అని అంటాడు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి క్లబ్ CEO వెయిట్ చేస్తున్నాడని చెప్పగానే ఫూ వెళ్ళిపోతాడు. సాంగ్ బయట తన బట్టలు క్లీన్ చేసుకుంటూ వాడు కావాలని కోతిలో పడతానంటే నేను మాత్రం ఏం చేస్తాను, ఇప్పుడే వెళ్ళి నా సామాన్లు ప్యాక్ చేసుకుంటాను అని కోపంగా తన పర్స్ అక్కడే వదిలేసి వెళ్తుంది. బాయ్ ఆ పర్సులో ఉన్న నోట్స్ చూసి ఓహో ఫోన్ ఎలా పడగొట్టాలో నోట్స్ రాసుకున్నావా, నువ్వు ఒక బందీవి, నాతో నీకు పోలికేంటి అని కుళ్ళుకుంటుంది. బయట అందరూ బాయ్ని పొగుడుతూ నువ్వు ఫూ పర్ఫెక్ట్ మ్యాచ్ అని అంటూ ఉంటారు. సాంగ్ లిన్ వస్తూ ఉంటే బాయ్ ఫ్రెండ్ ఛీ ఎంత అసహ్యంగా ఉందో, ఫూ బాయ్కి మధ్య తను వచ్చింది అని అందరి ముందు అవమానిస్తుంది. అప్పుడే ఒక పర్సన్ వచ్చి నీ దగ్గర పెట్టుబడి లేకపోతే నా దగ్గరికి రా, నేను ఇస్తాను అని సాంగ్ని ఇన్సల్ట్ చేస్తాడు. సాంగ్ వాడిని ముసలినక్క, నువ్వు చస్తే కూడా కుక్క కూడా నీ దగ్గరికి రాదు, చావు కోసం వెయిట్ చేయని గట్టిగా తిడుతుంది. వాడు కొట్టబోతే సాంగ్ తప్పుకుంటుంది. ఆ దెబ్బ వెళ్ళి మిస్ బాయ్కి తగులుతుంది. వాడు సారీ మేడం నేను సాంగ్ని కొట్టబోయాను అని సర్ది చెప్పబోతే బాయ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి సాంగ్ని ఇన్సల్ట్ చేస్తూ రెచ్చగొడతారు. అప్పుడు సాంగ్ అందరి ముందు మిస్ బాయ్ నేను హాస్పిటల్లో విన్నాను, నీకు అబార్షన్ అయిందంట కదా, ఆ మిస్టర్ లీ అనే ప్రొడ్యూసర్తో నీకు ఎఫ్ఐఆర్ ఉందంట కదా అని అడిగేసరికి అందరూ షాక్ అవుతారు. బాయ్ ప్రూఫ్ లేకుండా ఎలా అంటావని అరిస్తే నువ్వు నా మీద నిందలు వేసినప్పుడు లేని ప్రూఫ్ నాకెందుకు అని సాంగ్ వెళ్ళిపోబోతుంది. కానీ బాయ్ కావాలని సాంగ్ పర్స్ని కింద పడేస్తుంది. అందులో ఉన్న నోట్స్ బయటపడతాయి. చూడండి ఫోన్ని ఎలా షెడ్యూల్ చేయాలో తను నోట్స్ రాసుకుంది, తను ఒక బందీ మాత్రమే అని అందరూ నవ్వుతారు. ఆ ముసలాడు బాడీ గార్డ్స్ని పిలిచి సాంగ్ లిన్లని పట్టుకుని సాంగ్ మీద షాంపైన్ పోస్తాడు. అప్పుడే మిస్టర్ ఫూ ఎంట్రీ ఇస్తాడు. తన కోట్ని తీసి సాంగ్కి కప్పి నా గర్ల్ ఫ్రెండ్ని ఎలా అవమానిస్తారు అని అరుస్తాడు. ఆ ముసలాడిని షాంపైన్ బాటిల్తో కొట్టి సాంగ్ని ముట్టుకున్న నీ చేతులు విరిచేస్తాను అని చితకబాతాడు. అది చూసి బాయ్ తన ఫ్రెండ్స్ భయపడతారు. మిస్టర్ ఫూ సాంగ్ని ఎవరూ అవమానించకుండా కాపాడతాడు. నేరుగా మిస్ బాయ్ దగ్గరికి వెళ్ళి తన వెనకాల దాక్కున్న తన ఫ్రెండ్స్ని పక్కకి లాగుతాడు. బాయ్ అడ్డుపడి నా ఫ్రెండ్స్ కావాలని అనలేదు అని కవర్ చేయడానికి చూస్తే ఫూ తనని తోసేసి నీతో అకౌంట్స్ తర్వాత తెలుస్తాను, ముందు పక్కకి జరుగు అని అరుస్తాడు. ఆ ఫ్రెండ్ భయంతో కింద పడిపోతే ఫూ వాళ్ళతో నేను ఆడవాళ్ళని కొట్టను, కానీ మీ కంపెనీతో ఉన్న కొలాబరేషన్స్ అన్నీ ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నాను, ఈ కాంట్రాక్ట్ బ్రేక్ చేసినందుకు మీరు నాకు 3 రెట్లు పెనాల్టీ కట్టాలి, అంతేకాకుండా అక్కడ సాంగ్ని ఇన్సల్ట్ చేసిన బిజినెస్ మెన్స్ అందరికీ వార్నింగ్ ఇస్తాడు. ఎవరైనా సాంగ్ని ఏమన్నా అంటే ఇక మీద ఫూ కంపెనీతో మీకు ఎటువంటి బిజినెస్ ఉండదు అని అంటాడు. అందరూ భయపడిపోయి సారీ అడుగుతారు. సాంగ్ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే ఫూ తనని ఎత్తుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. మిస్ బాయ్ ఏడుస్తూ అక్కడే ఉండిపోతుంది. కార్లో సాంగ్ అడుగుతుంది, నువ్వు అందరి ముందు నేను నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పావు కదా, అది నిజమేనా అని. ఫూ ఏదో చెప్పబోతూ ఉంటే సాంగ్ వద్దులే నిన్ను ఇబ్బంది పెట్టను అని అంటుంది. కానీ ఫూ తన మెడ మీద కిస్ చేసి అవును నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వే, ఇందులో ఎవరికి ఎటువంటి డౌట్ లేదు అని క్లారిటీ ఇచ్చేస్తాడు.
తర్వాత ఫూ ఒక కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ తీసి సాంగ్ మెడలో వేస్తాడు. సాంగ్ మనసులో ఒరిజినల్ హీరోయిన్ రాగానే నువ్వు తనతో ప్రేమలో పడతావు కావచ్చు, కానీ ప్రెజెంట్ మాత్రం నువ్వు నా వాడివే అని అనుకుని తన మెడ మీద కొరికి నువ్వు నాకు సొంతమని అనుకుంటూ ఉంటుంది. ఇద్దరూ కలిసి ఆ నైట్ రొమాంటిక్గా గడుపుతారు. నెక్స్ట్ డే సాంగ్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే లిన్ వచ్చి ఆ నెక్లెస్ని చూసి మురిసిపోతుంది. సరిగ్గా అక్కడికే మిస్ బాయ్ కూడా షూటింగ్ కోసం వస్తుంది. సాంగ్ మెడలో ఉన్న నెక్లెస్ని చూసి బాయ్కి పిచ్చ కోపం వస్తుంది. ఎందుకంటే అది ఫూ ఫ్యామిలీ నెక్లెస్, అది ఆ ఇంటి కోడలికి మాత్రమే ఇస్తారు. మిస్టర్ ఫూ దీన్ని ఒక బందీకి ఎలా ఇస్తాడు అని కుళ్ళుకుంటూ సాంగ్ మీద పగ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తుంది. సాంగ్ షూటింగ్ కోసం ఒక ప్లేస్ రెంట్కి తీసుకుంటే అక్కడికి బాయ్ తన ఫ్రెండ్తో కలిసి వచ్చి గొడవ మొదలు పెడుతుంది. నేను కూడా ఈ ప్లేస్ రెంట్కి తీసుకున్నాను అని చెప్పి సాంగ్ డెకరేట్ చేసిన సామాన్లన్నీ పారేస్తుంది. తన ఫ్రెండ్ కావాలని 3000 ఉండే టీ పాట్ని పగలగొట్టి సారీ కావాలని చేయలేదు అని వెటకారం చేస్తుంది. లిన్ని తోసేసి కార్పెట్ మీద వాటర్ పోసి గందరగోళం చేస్తారు. ఇక్కడ కెమెరాలు లేవు కదా, మేమే చేశామని నువ్వు ప్రూవ్ కూడా చేయలేవని బాయ్ రెచ్చిపోతుంది. సాంగ్ అప్పుడు సైగ చేయగానే లిన్ వెళ్ళి తలుపులు క్లోజ్ చేస్తుంది. వీళ్ళ దగ్గర నష్టపరిహారం వసూలు చేయాలి అని చెప్పి సాంగ్ ఆ ఇద్దరిని చిత్త కొడుతుంది. వాళ్ళ దగ్గర ఐఓయు మీద సైన్ పెట్టించుకుంటుంది. అప్పుడే ఫూ అక్కడికి వస్తాడు. బాడీ గార్డ్స్ లోపల సాంగ్ మేడం వాళ్ళిద్దరిని చితక్కొడుతుంది అని చెప్తాడు. ఫూ లోపలికి వెళ్ళగానే మిస్ బాయ్ ఏడుస్తూ పరిగెత్తుకెళ్ళి చూడు ఫూ, సాంగ్ నన్ను ఎంత దారుణంగా కొట్టిందో, సామాన్లు పగల కొట్టింది కూడా తనే, మళ్ళీ నన్నే మనీ అడుగుతుంది అని రివర్స్లో డ్రామా ఆడుతుంది. సాంగ్ ఏదో చెప్పబోతూ ఉంటే బాయ్ అస్సలు మాట్లాడనివ్వదు. మీ ఇద్దరి రిలేషన్ చూసి సాంగ్కి జెలసీ పుట్టి నన్ను కొట్టింది అని ఫూ ముందు నటిస్తుంది. ఫూ సాఫ్ట్గా సరే నువ్వు సాంగ్కి 7 million ఇవ్వాలి అని అంటాడు. బాయ్ షాక్ అయ్యి నా దగ్గర అంత మనీ లేదు అని అంటే ఫూ మాత్రం డబ్బు లేనప్పుడు వేరే వాళ్ళ సామాన్లు ఎందుకు పగలగొట్టావని అరుస్తాడు. బాయ్ మళ్ళీ ఏడుస్తూ నేను నీ చిన్నప్పటి ఫ్రెండ్ కదా, నాకంటే తననే నమ్ముతున్నావా అని అంటే ఫూ నీ కుక్కని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తిట్టి పంపించేస్తాడు. సాంగ్కి ఇంకా కోపం తగ్గదు. నువ్వు ఎప్పుడూ ఆ హీరోయిన్ వైపే ఉంటావులే అని అలిగి కారులో వెళ్తూ ఉంటే ఫూ చేయి వేయబోతే పక్కకి జరిగిపోతుంది. 20 నిమిషాలైంది, ఎందుకు మాట్లాడట్లేదు అని ఫూ అడిగితే సాంగ్ కిటికీ బయట చూస్తూ సీరియస్గా ఉంటుంది. ఫూ తన చెవి దగ్గర కొరికి దగ్గరికి తీసుకుంటాడు. నీకేం కావాలో నాకు తెలుసు, నేనెప్పుడూ నీతోనే ఉండాలనుకుంటున్నాను అని హక్ చేసుకుంటాడు. అంతేకాకుండా ఈ నెల నీ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి నీ అకౌంట్లో 1 million వేస్తున్నాను, నీకోసం కొత్త జ్యువెలరీ కూడా పంపిస్తున్నాను అనగానే సాంగ్ కోపం అంతా మాయమైపోతుంది. నువ్వు ప్రపంచంలోనే బెస్ట్ పర్సన్వి, ఐ లవ్ యూ అని మురిసిపోతుంది. అమ్మయ్య, ఇప్పుడు నా షూటింగ్ టీంకి డబ్బులు ఇవ్వచ్చు అని తనలో తాను అనుకుంటుంది. మిస్టర్ ఫూ సాంగ్ కలిసి ఉన్న ఫోటోలు చూసి హీరో షావ్కి బాగా కోపం వస్తుంది. నేను ఇప్పుడే నా ప్రేమని కన్ఫెస్ చేయకపోతే ఇక నాకు ఛాన్స్ దొరకదు అని ఫిక్స్ అయ్యి సాంగ్ దగ్గరికి వెళ్తాడు. తన లవ్ని చెప్పడానికి డైలాగ్స్ రిహార్సల్స్ అని అబద్ధం చెప్పి లైన్ వేస్తూ ఉంటాడు. ఇది గమనించిన మిస్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు వీడియో తీసి నీ గురించి నిజం బయట పెడతాను అని ప్లాన్ వేస్తుంది. సరిగ్గా షావ్ తన ప్రేమని చెప్పబోతూ ఉంటే ఫూ అక్కడికి ఎంట్రీ ఇచ్చి అతన్ని దూరంగా నెట్టేస్తాడు. సాంగ్ కంగారుగా నువ్వు తప్పుగా అనుకుంటున్నావు ఫూ, మేమిద్దరం స్క్రిప్ట్ రిహార్సల్ చేస్తున్నామని కవర్ చేస్తుంది. ఫూ ఆ స్క్రిప్ట్ లాక్కొని చూసి ఇందులో అలాంటి డైలాగ్సే లేవని అంటాడు. సాంగ్ ఎలాగోలా మేనేజ్ చేయడానికి ఫూని కిస్ చేస్తుంది. ఫూ తనని గట్టిగా పట్టుకుని కిస్ చేస్తూ కోపంగా షావ్ వైపు చూస్తాడు. తర్వాత సాంగ్ని ఎత్తుకుని రూమ్లోకి తీసుకెళ్ళి టేబుల్ మీద ఉన్న సామాన్లన్నీ పక్కకి నెట్టి తనని కూర్చోబెడతాడు. నేను నిన్ను నమ్ముతాను కానీ ఆ షావ్ని నమ్మను అని చెప్పి ఇక మీద షూటింగ్స్ మానేయమంటాడు. నీ కెరీర్ వదిలేస్తే నెలకి 5 million ఇస్తాను అని ఫూ ఆఫర్ చేస్తే సాంగ్ తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నో చెప్తుంది. ఫూ కోపంగా నేను నీకు యూజ్ అవ్వట్లే అని ఇలా చేస్తున్నావా అని గట్టిగా కిస్ చేసి వెళ్ళిపోతాడు. ఇది చూసిన మిస్ బాయ్ వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిందని హ్యాపీ అయ్యి ఆ షావు సాంగ్ వీడియోని ఆన్లైన్లో పోస్ట్ చేస్తుంది. నెక్స్ట్ డే సాంగ్ షూటింగ్కి వెళ్తే అక్కడంతా గందరగోళంగా ఉంటుంది. షావ్ డాడీకి ఈ రూమర్స్ తెలిసి అతన్ని హౌస్ అరెస్ట్ చేశారని తెలుస్తుంది. అప్పుడే ఒక డెలివరీ మ్యాన్ వచ్చి ఒక పార్సల్ ఇస్తాడు. అది తెరిచి చూస్తే అందులో రక్తం అంటిన బొమ్మ ఉంటుంది. షావ్ ఫ్యాన్స్ సాంగ్ మీద పడి మా హీరోని బుట్టలో వేస్తావా, నిన్ను చంపేస్తామని బెదిరిస్తారు. ఇన్వెస్టర్స్ అందరూ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటారు. ఇదంతా ఫూ చేయిస్తున్నాడని అందరూ అనుకుంటారు. మీ శాలరీలు టైంకి ఇచ్చేస్తాను అని సాంగ్ అందరికీ ప్రామిస్ చేస్తుంది. కానీ తన దగ్గర డబ్బులుండవు. తన మెడలో ఉన్న నెక్లెస్ చూసి దాన్ని అమ్మేసి అందరికీ సెటిల్ చేద్దాం అనుకుంటుంది. ఇక్కడ ఫూ తన అసిస్టెంట్ని సాంగ్కి కాల్ చేసిందా అని అడుగుతాడు.
అప్పుడే మిస్ బాయ్ వచ్చి సాంగ్ ఆ నెక్లెస్ని అమ్మేస్తున్న ఫోటోలు చూపిస్తుంది. చూడు ఫూ, నీ పరువు తీసి ఆ నెక్లెస్ కూడా అమ్మేస్తుంది అని రెచ్చగొడుతుంది. కానీ ఫూ మాత్రం షూటింగ్ ఆగిపోయిన చోటు నుంచి నేనే ఇన్వెస్ట్ చేస్తాను, సాంగ్కి హెల్ప్ చేస్తాను అని అంటాడు. బాయ్ కోపంతో ఎందుకు తనకి ఇంత సపోర్ట్ అని అడిగితే తను నా గర్ల్ ఫ్రెండ్ కాబట్టి అని ఫూ షాక్ ఇస్తాడు. నువ్వు నా చిన్నప్పటి ఫ్రెండ్వి కాబట్టి భరిస్తున్నాను, నా మధ్యలోకి వస్తే వదిలిపెట్టను అని వార్నింగ్ ఇస్తాడు. ఫూ అసిస్టెంట్ వచ్చి సాంగ్ని టార్గెట్ చేస్తుంది మిస్ బాయ్ అని ఇన్వెస్టిగేషన్లో తెలిసిందని చెప్తాడు. సాంగ్ కోపంగా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ బాయ్ ఫ్రెండ్ ఒక పర్సన్తో రొమాన్స్ చేస్తూ కనిపిస్తుంది. అదే చోట ఫూ కూడా ఉంటాడు. సాంగ్ మెడలో నెక్లెస్ చూసి నువ్వు దీన్ని అమ్మలేదా అని అడుగుతాడు. సాంగ్ నిజానికి దాన్ని అమ్మడానికి వెళ్తుంది. కానీ అది ఫూ ప్రేమగా ఇచ్చిందని గుర్తు తెచ్చుకొని 5 మిలియన్స్ ఇస్తామన్నా కూడా అమ్మకుండా వెనక్కి వచ్చేస్తుంది. ఆ విషయం ఫూకి తెలిసి సాంగ్ మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది. సాంగ్ మనసులో నేను డబ్బు కోసం దేన్నైనా అమ్మేస్తాను కదా, మరి ఈ నెక్లెస్ని ఎందుకు దాచుకున్నాను అని ఆలోచిస్తూ ఉంటే ఫూ మనసులో తనకి నా మీద ఫీలింగ్స్ మొదలయ్యాయేమో అని మురిసిపోతాడు. ఇద్దరూ కిస్ చేసుకుని బయటికి వచ్చి ఆ మిస్టర్ వ్యాంగ్ అంటే వైస్ ప్రెసిడెంట్కి బాయ్ ఫ్రెండ్కి గట్టిగా బుద్ధి చెప్తారు. సాంగ్ దగ్గర ఉన్న ఆడియో రికార్డింగ్తో వాళ్ళ నిజం బయటపడుతుంది. ఫూ కోపంతో మీ డాడీ కంపెనీని నేను కొనేస్తున్నాను, వెళ్ళి నీ డాడీకి చెప్పు, నువ్వు చేసిన పనికి కంపెనీ దివాలా తీసిందని అని వ్యాంగ్ని బెదిరిస్తాడు. వ్యాంగ్ కోపంతో బాయ్ ఫ్రెండ్ని కొడతాడు. సాంగ్ కూడా తనని ఇన్సల్ట్ చేసినందుకు ఒక చెంపదెబ్బ కొట్టి ఫూతో కలిసి వెళ్ళిపోతుంది. సాంగ్ షూటింగ్ టీం అంతా వెళ్ళిపోవడంతో తను చాలా బాధపడుతుంది. అప్పుడు ఫూ కాల్ చేసి బెస్ట్ డైరెక్టర్స్ని ప్రొడ్యూసర్స్ని పంపిస్తాడు. సాంగ్ స్క్రిప్ట్ చూసి వాళ్ళంతా ఇంప్రెస్ అయిపోయి హెల్ప్ చేస్తారు. సాంగ్ హ్యాపీ అయ్యి ఫూని హక్ చేసుకుంటుంది. ఇక మిస్ బాయ్ విషయానికి వస్తే ఫూ తనతో అన్ని రిలేషన్స్ని తెంచేస్తాడు. నీకొక ఛాన్స్ ఇచ్చాను కానీ నువ్వు సాంగ్ని హక్ చేసావు, ఇక మీద ఫూ గ్రూప్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో నీకు చోటు లేదు, కాంట్రాక్ట్ బ్రేక్ చేసినందుకు 3 రెట్లు సాంగ్ని ఇబ్బంది పెట్టినందుకు 10 రెట్లు పెనాల్టీ కట్టాలని వార్నింగ్ ఇస్తాడు. బాయ్ ఏడుస్తూ ఈ నావెల్ హీరోయిన్ నేను కదా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటుంది. అప్పుడు తన లోపలున్న సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ప్లాట్ మారిపోయింది. కానీ నువ్వు హీరోయిన్వి కాబట్టి ఫూని తిరిగి దక్కించుకోవడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను అని ప్రామిస్ చేస్తుంది. ఇక్కడ ఫూ సాంగ్ రొమాన్స్లో ఉంటారు. ఆ నెక్లెస్ గురించి ఫూ ఒక నిజం చెప్తాడు. ఇది మా అమ్మది, మా డాడీ అమ్మకి ప్రపోజ్ చేసినప్పుడు ఇచ్చారు, తను చనిపోయే ముందు ఇది నా వైఫ్కి ఇవ్వమని నాకు ఇచ్చారు, నిన్ను నా వైఫ్గా చేసుకోవాలనుకుంటున్నాను అని ప్రపోజ్ చేస్తాడు. సాంగ్ షాక్ అయ్యి మరి మిస్ బాయ్ అని అడిగితే నాకు నువ్వంటేనే ఇష్టమని ఫూ క్లారిటీ ఇస్తాడు. ఇద్దరు ఆ నైట్ చాలా రొమాంటిక్గా స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే ఫూ ఆఫీస్కి లీవ్ పెట్టి సాంగ్తో టైంని స్పెండ్ చేస్తారు. మెయిడ్ని పిలిచి బోలెడన్ని డ్రెస్సులు, జ్యువెలరీ, లగ్జరీ కార్ల కీస్లు, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ సాంగ్ పేరు మీద రాసిస్తాడు. నువ్వు నా వైఫ్ కాబోతున్నావు కదా, ఈ మాత్రం గిఫ్ట్ ఉండాలి అని అంటాడు. సాంగ్ తీసిన షార్ట్ డ్రామా సక్సెస్ అయ్యి అవార్డ్స్ వరకు వెళ్తుంది. కానీ అక్కడ ట్విస్ట్ ఏంటంటే సిస్టమ్ హెల్ప్తో మిస్ బాయ్ మళ్ళీ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు గెలుచుకుంటుంది. సాంగ్ కోపంతో మిస్టర్ ఫెంగ్ అంటే అవార్డు కమిటీ దగ్గరికి వెళ్ళి నీ పవర్ని మిస్యూజ్ చేస్తున్నావని అరుస్తుంది. వాడు ఫూ నా బిజినెస్ పార్ట్నర్, నీకోసం నాతో గొడవ పెట్టుకోడు అని బిల్డప్ ఇస్తాడు. సాంగ్ వాడి మాటలన్నీ రికార్డ్ చేసి మీ నాన్నకి వినిపిస్తానని బెదిరిస్తుంది. వాడు తన బాడీ గార్డ్స్తో సాంగ్ని పట్టుకోమంటే లిన్ వెంటనే ఫూకి కాల్ చేస్తుంది. మిస్ బాయ్ వచ్చి సాంగ్ చేతి మీద కాలు పెట్టి తొక్కుతూ ఫూ నావాడు మాత్రమే అని అంటుంది. అప్పుడే ఫూ ఎంట్రీ ఇస్తాడు. మిస్టర్ ఫెంగ్ భయపడుతూ ఫూ ఒక అమ్మాయి కోసం మన 10 బిలియన్స్ బిజినెస్ని పాడు చేసుకుంటావా అని అడుగుతాడు. ఫూ కోపంగా ఆ బిజినెస్ డీల్లో మెయిన్ డిసిషన్ నాదే, నేను తప్పుకుంటే నాకేం నష్టం ఉండదు, కానీ నీ కంపెనీ రోడ్డు మీద పడిపోతుంది అని షాక్ ఇస్తాడు. ఫెంగ్ భయపడతాడు. ఫూ కోపంగా మిస్టర్ ఫెంగ్ని సారీ అడగమంటాడు. వాడు సారీ చెప్పినా ఫూ సాటిస్ఫై అవ్వకుండా వాడిని గట్టిగా ఒక తన్ను తంతాడు. తర్వాత మిస్ బాయ్ వైపు వెళ్తూ ఉంటే అందరూ ఫూ ఆడవాళ్ళని కొట్టడు కదా అని అనుకుంటారు. కానీ ఫూ తనని గట్టిగా ఒకటి పీకుతాడు. అప్పుడే సిస్టమ్ బాయ్ని అలర్ట్ చేస్తుంది. ఫూ మనసులో నీ మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ పూర్తిగా పోయింది అని. ఫూ ఇక సాంగ్ని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. అక్కడ సాంగ్కి లిన్కి ఇద్దరికి వాంతులు అవడంతో తాము ప్రెగ్నెంట్ అని అర్థం చేసుకుంటారు. లిన్ మనం ఇక్కడ నుంచి పారిపోదామా అని అడిగితే సాంగ్ వద్దు, ఇది ఫూ సెయిన్ల బిడ్డ, వాళ్ళకి తెలిసే హక్కు ఉంది అని అంటుంది. ఇంకోవైపు సిస్టమ్ నుంచి సాంగ్ ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న బాయ్ కోపంగా ఉంటుంది. ఫూ కార్ దగ్గరికి వెళ్ళి నేను నీ కాంట్రాక్ట్ నుండి తప్పుకుంటాను, నీకు ఎంత మనీ కావాలంటే అంత ఇస్తాను, కానీ ఇక్కడ సైన్ చేయని ఒక పేపర్ మీద సైన్ చేయించుకుంటుంది.
తర్వాత సాంగ్ ఫూని కలిసి నీకు పిల్లలంటే ఇష్టమా అని అడుగుతుంది. ఫూ తన చేదు జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకొని నాకు పిల్లలంటే అస్సలు నచ్చదు, వాళ్ళు చాలా గోరు చేస్తారు అని చెప్తాడు. ఫూ సాంగ్కి ప్రపోజ్ చేయబోతే సాంగ్ కొంచెం టైం అడుగుతుంది. సరే కానీ నన్ను ఎక్కువసేపు వెయిట్ చేయించకు అని ఫూ అంటాడు. అప్పుడే తాతయ్య హెల్త్ పాడైందని కాల్ రావడంతో ఫూ హాస్పిటల్కి వెళ్తాడు. కానీ అది ఫూ మేనత్త అంకుల్ ఆడిన డ్రామా. వాళ్ళు సాంగ్ దగ్గరికి వెళ్ళి మనీ ఇచ్చి ఫూకి నీ బిడ్డ అంటే ఇష్టం లేదు, ఇదిగో అబార్షన్ పేపర్స్, దీని మీద ఫూనే సైన్ చేశాడు అని అబద్ధం చెప్తారు. సాంగ్ నవ్వేసి నేను చాలా షార్ట్ డ్రామాలు చూశాను బాయ్, ఇది ఫూని మోసం చేసి సైన్ చేయించుకున్న కాంట్రాక్ట్ పేపర్ అని నాకు తెలుసు, నేను తనని వదిలి వెళ్ళను అని వాళ్ళని తోసేసి వెళ్ళిపోతుంది. కానీ బాయ్ వదలకుండా సిస్టమ్ హెల్ప్తో ఫూ మైండ్ని కంట్రోల్ చేస్తుంది. ఫూ మైండ్ లేకుండా సాంగ్ దగ్గరికి వెళ్ళి నువ్వు జస్ట్ నా బందీవి మాత్రమే, నేను బాయ్ని లవ్ చేస్తున్నాను, నీ బిడ్డని తీసేసుకో, అబార్షన్ చేయించుకో అని దారుణంగా మాట్లాడతాడు. సాంగ్ గుండె పగిలిపోతుంది. నిజంగానే ప్లాట్ని మార్చలేమా అని ఏడుస్తూ ఫూ ఇచ్చిన నెక్లెస్ని తీసేసి తనకి గుడ్ బై చెప్పి లిన్తో కలిసి సిటీ వదిలి వెళ్ళిపోతుంది. సిస్టమ్ పవర్ తగ్గగానే ఫూకి మెల్లగా స్పృహ వస్తుంది. సాంగ్ తనని వదిలి వెళ్తున్నట్టుగా కలొచ్చి ఉలిక్కి పడి లేస్తాడు. బాయ్ పరిగెత్తుకుంటూ వచ్చి నువ్వు నన్నే లవ్ చేస్తున్నావని అబద్ధం చెప్పినా ఫూ సాంగ్ కోసమే చూస్తూ ఉంటాడు. బాయ్ తన దగ్గర ఉన్న బటన్ చూపిస్తూ సాంగ్ కారులో నేను బాంబు పెట్టాను, తను నీ డబ్బుతో పారిపోతుంది, ఈ బటన్ నొక్కి రివెంజ్ తీర్చుకొని రెచ్చగొడుతుంది. కానీ ఫూ నేను తనని హర్ట్ చేయలేను అని బాయ్ గొంతు పట్టుకుని పక్కకి తోసేస్తాడు. వెంటనే అసిస్టెంట్ని పిలిచి బాయ్ని లైఫ్ టైం జైల్లో ఉండేలాగా చెయ్యండి అని ఆర్డర్ వేస్తాడు. సీన్ కట్ చేస్తే 5 years తర్వాత చూపిస్తారు. సాంగ్ లిన్ల పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. సాంగ్ ఇక మనకి బాయ్స్తో సంబంధం లేదు, ఈ మనీతో హ్యాపీగా ఉందామని అనుకుంటుంది. కానీ ఆ పిల్లలు తమ డాడీని వెతుక్కుంటూ వెళ్తారు. ఫూ దగ్గరికి తన కొడుకెళ్ళి నేను నీ కొడుకుని అని చెప్తాడు. ఫూకి అప్పుడే తెలుస్తుంది సాంగ్ మిస్టర్ లూ అనే పర్సన్ని పెళ్లి చేసుకుందని, అది కూడా ఒక జస్ట్ ఇమాజినేషన్ మాత్రమే. ఇక ఒక రోజు ఒక గ్యాంగ్స్టర్ సాంగ్ బిడ్డని కిడ్నాప్ చేస్తాడు. అక్కడికి సాంగ్ ఫూ ఇద్దరు వస్తారు. అప్పుడే ఆ బాబు మమ్మీ డాడీ మీ ఇద్దరిని కలపడానికి నేను ఈ కిడ్నాప్ డ్రామా ఆడాను అని నిజం చెప్తాడు. ఫూ సాంగ్ ఒకరికొకరు ప్రపోజ్ చేసుకొని పిల్లలతో కలిసి హ్యాపీగా ఉండడంతో ఈ డ్రామా ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.